సాత్వికంగా ఉండేవాళ్ళు ప్రతాప్ గారు. నేను చాలా గమనిస్తూ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేవాడిని. నేను చదువులో కానీ, అక్కడ స్పోర్ట్స్లో కానీ, హై స్కూల్లో చదువులో కానీ నేను పోటీ పడుతూ ఉండేవాడిని. క్లాస్ సెక్షన్ అంటూ సెకండ్ ప్లేస్ రావడానికి అట్లా వస్తూ ఉండేది. ప్రతాప్ గారు చాలా నెమ్మదిగా ఉంటూ ఉండేవాళ్ళు. ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు, తక్కువ మాట్లాడతారు ఆయన. ఇప్పుడు సేవలకు వచ్చిన తర్వాత చక్కగా మాట్లాడుతున్నారు. అప్పుడైతే అసలు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. నా సంతోషం ఏంటంటే సంఘంలోకి వచ్చి సహవాసంలోకి వచ్చి మార్మల్స్ పొంది నాకు ఇప్పుడు నాతో కూడా చదువుకున్న వాళ్ళు సేవలో ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారు. నేనైతే ఉద్యోగం చేస్తూ ఇండైరెక్ట్గా సేవ చేయటం జరుగుతుంది. ఇంకా అతను రత్నాకర్ గారు, ఆల్ఫ్రెడ్ గారు అబ్బాయి, నువ్వుడు సహవాసంలో వాళ్ళ నాన్నగారు కూడా జాబ్ చేస్తూ సేవ చేసేవాళ్ళు. ఆయన రత్నారావు అన్న పేరు గుర్తు, రత్నకుమార్, హైదరాబాద్లో సేవ చేస్తూ ఉంటారు. చాలాసార్లు భాస్కర్ నువ్వు రావాలి, వాక్యం చెప్పాలి, మన సంఘం ఉంది, రావాలంటే నేను ఒకటేనేవాడిని, ప్రభు చిత్తం అయితే వస్తాను, నేను నా పిలుపు వేరే విధంగా ఉంది, నా గురించి ప్రార్థన చేయండి. అయ్యగారు కూడా 2-3 సార్లు పిలిపించారు హైదరాబాద్ వచ్చినప్పుడు సహవాసం ద్వారా. వెళ్ళాను, కలిశాను. కానీ అక్కడ నా పిలుపు వేరే విధంగా ఉందన్నమాట. చిన్న సాక్ష్యమైన అది. మేము ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా, నామకారంతో క్రైస్తత్వం, పండగలకి వెళ్ళటం. మేము 5 అన్నదమ్ములు, మా ఇంట్లో ఆడపిల్లలు లేరండి, నేను 4వ వాడిని. నా ముందు ఒక పిల్లోడు పుట్టి చనిపోయాడు. సరే, బహు కష్టాల్లో తల్లిదండ్రులు మమ్మల్ని పెంచారు. తినడానికి గడవక వరుసనే పిల్లలైతే జాబు లేదు ఆయనకి, మా నాన్నగారికి కష్టం కదా. మా అమ్మగారు పుట్టంగానే మా అమ్మమ్మగారు చనిపోయారు. 7 రోజులు చనిపోయారు. ఆ కష్టాల్లో పడి శ్రమలలో బాధల్లో మమ్మల్ని బ్రతికిస్తూ మరి చదివించే స్తోమత లేక హాస్టల్లో వేశారండి. మా అన్నదమ్ములు అందరూ కూడా హాస్టల్లో చదివారు. అందరూ కూడా గెస్టెడ్ ఆఫీసర్లు అయ్యారు, మంచి స్థాయిలో ఉన్నారు. మా తమ్ముడు కూడా హాస్టల్లో చదివాడు, కానీ హాస్టల్లో ఇప్పుడు ఉండేవాడు కాదండి, ఇంటికాడ ఉండేవాడు. ఆఖరివాడు కాబట్టి వాడికి గారంగా పెంచాము. వాడు కూడా ఐటీ మేనేజర్ స్థాయిలో ఉన్నాడు హైదరాబాద్లో. అందరూ మంచి పొజిషన్లో ఉన్నాం. ఒకటే అంది, నా పిల్లలందరూ కూడా మంచి ఆఫీసర్లు అవ్వాలని ప్రార్థన చేసింది, కానీ నా పిల్లలు ఆఫీసర్లు అయ్యి ప్రభువాన్ని సేవ చేయాలని ప్రార్థన చేయలే. నేను అది గమనించాను మా అమ్మలో. అయితే మా నాన్నగారికి నాకు దగ్గర పోలిక ఉంది. మా నాన్నగారు జాబ్ చేస్తూ ఆయన సేవ పరిచయానికి వెళ్తూ ఉంటాడు. ఆర్సీఎం ఉపదేశకుడికి వెళ్తూ ఉండేవాడండి. నేను ఎక్కువగా మా నాన్నగారితో ఉండేవాడు. నేను ఎక్కువగా మా నాన్నగారితో అటాచ్మెంట్ ఉండేవాడు ఎక్కువగా. దాన్ని బట్టి నేను మహాకృపను బట్టి మా ఇంట్లో నేను దేవుని దగ్గర అవడం వీలైంది. మా అమ్మగారి సలహాలు, మా అన్నలు అంతా ఒక్క మాట కూడా ఇప్పుడు కూడా ఆమె ఏమంటే అదే ఆ రకంగా ఉంటాం. అన్నలు, తమ్ముడు నేనే కొంచెం డిఫరెంట్గా ఉంటాం. తమ్ముడు ఆఖరివాడు కాబట్టి కొంచెం గారం ఉంటుంది ఇంట్లో. ఆఖరివాళ్ళకి ఒక పనిహీనుడు కదా, వాడిని కొంచెం గారం అనిపించాం, ఆడపిల్లలు లేరు కదా అని. ఎనీవే మేమందరూ స్థాయికి వచ్చాము. నాకు 92లో అక్టోబర్ మాసంలో మ్యారేజ్ అయిందండి, విజయవాడ మోహన్రాజపురంలో. ఉద్యోగం వచ్చిన 6 నెలలకే నాకు మ్యారేజ్ సెటిల్ చేశారు. అయితే 1 సంవత్సరం ఆగాలనుకున్నాను, కానీ కృత్రిమలను చేస్తూ ఉండేవాడిని, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు మ్యారేజ్ సెటిల్ చేసి వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత నాకు